విభజన చట్టంలో ఆస్తులు కానీ అప్పులు కానీ జనాభా ప్రాతిపదికన విభజించింది అధ్యక్ష. 2011 జనాభా విభజన ప్రాతిపదికన తెలంగాణకు 42%, ఆంధ్రప్రదేశ్కి 57% అప్పులు కానీ ఆస్తులు కానీ పంచుకున్నారు అధ్యక్ష. కానీ విద్యుత్కు వచ్చేవరకల్లా అట్లా చేయలేదు అధ్యక్ష. ఏం చేసిండ్రు? విద్యుత్ వినియోగం ప్రకారం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే, తెలుగుదేశం పార్టీ నిజంగానే తెలంగాణకు వ్యతిరేకమైతే, తెలంగాణ రైతుల చావులు కోరుకుంటే చట్ట ప్రకారం ఆస్తుల అప్పులు ఎట్లయితే పంచిండ్రో ఆ రకంగానే విద్యుత్తును కూడా వాటాలు పంచని అడుగుండేవాడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు అడగలే. 53.89 తెలంగాణకు విద్యుత్ వాటా ఇస్తే దాన్ని అబ్జెక్షన్ చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆమోదించి ఈ రోజు తెలంగాణకు విద్యుత్ అధికంగా వచ్చేటట్టు చేసిండు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్. సార్ ఇంకా సబ్జెక్టులకే రాలేదు సార్. మీరు అప్పుడే కంక్లూడ్ అంటే ఇట్లా వాస్తవాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది కదా అధ్యక్ష. అదేవిధంగా హౌస్ మళ్ళీ 4 o'clock రీఅసెంబుల్ కావాలి, మధ్యలో బ్రేక్ ఇవ్వాలి. సార్ 1-2 minutes లో కంక్లూడ్ చేయండి. సార్ నేను సభ మొదలు పెట్టినప్పుడే నాకు అవకాశం ఇచ్చినప్పుడే తమరిని అడిగి సమయం తీసుకున్న అధ్యక్ష. దయచేసి సభ్యులు కొంత సమయం పాటిస్తామని ఇది మన తెలంగాణ. ఒక్క నిజం అధ్యక్ష, సమస్యకున్న ప్రాధాన్యతను గుర్తించండి. వీళ్ళ తెలంగాణ రైతుల సమస్యలు పట్టలేకపోతే వాళ్ళ ఇష్టం అధ్యక్ష, వాళ్ళ కర్మ. నేను అనడానికి ఏం లేదు. ఇక్కడ ఎస్ఆర్ఎల్డిసి ఒక్క నిమిషం అధ్యక్ష, ఇష్యూ స్ట్రైట్ గా వస్తున్న అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని సూటిగా తమ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఒకటే, మనం అనుకునేది మన మధ్యాహ్నం కూడా చర్చ ఉంది, సేమ్ సబ్జెక్ట్ ఉంది అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఒకటే, గవర్నమెంట్ ఈజ్ ప్రిపేర్డ్ టు యాంప్లీ ఆన్సర్ ద ఇష్యూ. వీఆర్ మోర్ కన్సర్న్ దాన్ దెమ్. మై హంబుల్ రిక్వెస్ట్, లంచ్ కూడా పోవాలి, చక్కర ఉంటుంది. స్ట్రైట్ గా క్లారిఫికేషన్ అడిగితే చెప్పుకుందాం. ఇంకేమైనా మిగిలిన సబ్జెక్ట్ కూడా సాయంత్రం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఉపన్యాసాలు చెప్తే కష్టమవుతుంది అధ్యక్ష. సార్ ఆర్గ్యుమెంట్స్ కాదండి, చెప్పండి. స్పీకర్ సార్, నేను సభను తప్పుదోవ పట్టించను. సంబంధం లేని అంశాలు నేను మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు ఏవేవైతే చెప్పిండ్రో దానికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా మా మీద ఆరోపణ చేయడం జరిగింది అధ్యక్ష. సభలో రికార్డులను శోభం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష. సార్ ఒక విషయం ఇక్కడ తప్పుతో పడుతుంది అధ్యక్ష. సభను కూడా వీళ్ళ మీద నేను ఎందుకు ఆరోపణ చేసిన అధ్యక్ష? గుమ్మడికాయ దొంగ బుధాలు కొనుక్కున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద నేను ఆరోపణ చేసిన అధ్యక్ష. ఐ స్టాండ్ బై ఇట్. మీ మీద వాళ్ళు చేయలే ఇక్కడ. సార్ ముఖ్యమంత్రి గారు ఆ మాట కట్టుబడి ఉంటే, మా మీద ఆరోపణలు చేసినట్టు రికార్డులలో ఉంటే, ముఖ్యమంత్రి గారు హుందాగా ఒప్పుకుంటే చాలు. ఒకవేళ నేను చెప్పింది నిజం కాకపోతే ముఖ్యమంత్రి గారు విధించే శిక్షకు నేను సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? ఒక్క నిమిషం అదే చెప్తున్నా అధ్యక్ష. అక్కడనేమో ఆయన ఫీజులు పెడతాడు, ఇక్కడనేమో వీళ్ళు బస్సు యాత్రలకు పోతారు, ముసలి కన్నీరు కాలుస్తారని. ఇది ఆరోపణ కాదా అధ్యక్ష? ఇది ఆరోపణ కాదా? ముఖ్యమంత్రి గారు ఎందుకు ముఖ్యమంత్రి గారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి సార్, అధికారం వాళ్ళ దగ్గరనే ఉంది అధ్యక్ష. ఎందుకంత అసహనంగా ఉన్నారు అధ్యక్ష? ఆయన ఫీజులు బిగింది వాస్తవం కదా, మీరు బస్సు యాత్ర చేసింది వాస్తవం కదా, ఇలా అవాస్తవం ఉంది అధ్యక్ష. అని 100% ఫ్యాక్టే కదా అధ్యక్ష. అసలు సంబంధిత శాఖకు అధికారులనే నియమించుకోలేనంత అసమర్థ ప్రభుత్వం ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష మేము? కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఆరోపణలు ప్రత్యారోపణలు వద్దు. సమస్యకున్న తీవ్రతను బట్టి మనం వాస్తవాలను చర్చించుకున్నాం అధ్యక్ష. ఈ డాక్యుమెంట్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చెప్పండి. నిమిషం అండి, 1 second. సంబంధిత శాఖకు అధికారులను నిర్మించుకోలేని అసమర్థ ప్రభుత్వం మీరు అంటున్నారు అధ్యక్ష. ఇది చెప్తే వినాలి కదా, అన్ని పర్సెంట్లే ఉంటాయి. అధ్యక్ష 5 నెలలు గడిచిపోతుంది అధ్యక్ష. ఒక 50 ఉత్తరాలు నేను ప్రధానమంత్రి రాసిన అధ్యక్ష. వర్క్ టు ఆర్డర్
వర్క్ టు ఆర్డర్ అనే దాని కింద కేవలం 35-36 మంది ఐఏఎస్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది అధ్యక్ష. ఉన్న అధికారులు ఇవాళ నిజంగా చెప్తున్న అధ్యక్ష, వాళ్ళకు అభినందించాలి మనందరం. ఒక్కొక్క అధికారి 3-4 శాఖలు 5 శాఖలు చూసే అధికారులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు కష్టపడి పనిచేస్తా ఉన్నారు. మొన్న కూడా మన చీఫ్ సెక్రటరీ అధ్యక్ష, తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఇప్పటికి దాదాపు 15 సార్లు ఢిల్లీ పోయి మీటింగ్లలో పాల్గొని రిక్వెస్ట్ చేసి వచ్చిన అధ్యక్ష. ఇప్పుడు కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. అది అసమర్థత కాదు రేవంత్ రెడ్డి గారు. కొత్త రాష్ట్రం ఏర్పడే సందర్భంలో అధికారులు అలొకేషన్ జరుగుతున్న జాప్యం తప్ప అధికారులు ఉండి మేము పెట్టుకోకపోవడం కాదు. ఇట్లా మాట్లాడడం నీ యొక్క అవివేకం తప్ప మా అసమర్థత కాదు. సార్ మా దృష్టికి వచ్చిన అంశాలని కంక్లూడ్ చేయండి. సబ్జెక్టే మాట్లాడుతున్నాం సార్. సార్ ఒక్క నిమిషం సార్ ఈ డాక్యుమెంట్ నేను సభలో పెడతా, ముఖ్యమంత్రి గారు తెప్పించుకొని చూడొచ్చు సార్, నాకు అభ్యంతరం లేదు. లేకపోతే అధికారులను పంపిస్తాను సార్, చెప్పి పంపిస్తుంది సార్ వివరాలు. సదరన్ రీజన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ సార్ ఇది. ఒక మీరు పంపించండి సార్ సభ్యులు ఎవరైనా జూన్ 18 నుంచి నవంబర్ 1 వరకు. ఒక నిమిషం సార్ జూన్ 18 నుంచి నవంబర్ 1 వరకు విద్యుత్ ఎంత ఉత్పత్తి అయింది రెండు రాష్ట్రాలలో, రెండు రాష్ట్రాలకు ఎంత సరఫరా జరిగింది, వాటికి సంబంధించిన వివరాలు అధ్యక్ష. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్ కాదు, ఎవరైనా ఇది పబ్లిక్ డొమైన్, ఎవరైనా వెళ్ళి చూసుకోవచ్చు అధ్యక్ష. అయితే ఇందులో మీకు బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుకు సంబంధించి 11,525 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయింది అధ్యక్ష. ఇందులో తెలంగాణకు ఆంధ్రకు రావాల్సిన వాటా 5,314 మిలియన్ యూనిట్లు అయితే 5,446 మిలియన్ యూనిట్లు వాళ్ళు వాడుకున్నారు అధ్యక్ష. అంటే 47.3% వాళ్ళు వాడుకున్నారు అధ్యక్ష. తెలంగాణ 52.7% వాడుకున్నారు అధ్యక్ష. థర్మల్ విద్యుత్తులో తెలంగాణకు తక్కువ వచ్చిన మాట వాస్తవం, 132 మిలియన్ యూనిట్లు అధ్యక్ష. అదే విధంగా హైడల్ పంపించండి సార్ చెప్పనియండి సార్. హైడల్ నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యే దాంట్లో అక్టోబర్ వరకు టోటల్ గా 3,798 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అయింది అధ్యక్ష. అందులో ఆంధ్రప్రదేశ్ 1,571 మిలియన్ యూనిట్లు వాడుకున్నారు అధ్యక్ష, 41.4% అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 2,226 మిలియన్ యూనిట్లు వాడుకున్నారు అధ్యక్ష, అంటే 58.6% అధ్యక్ష. అంటే 180 మిలియన్ యూనిట్లు తెలంగాణ రాష్ట్రం అంటే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసిన దాంట్లో అదనంగా వాడుకున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా సిజిఎస్ సెంట్రల్ పూల్లో నుంచి వచ్చిన జనరేషన్ లో కూడా ముఖ్యమంత్రి గారు వీటి వివరాలు చెప్పినప్పుడు మమ్మల్ని కూడా చెప్పారు అధ్యక్ష. ఇంకా చాలా మాట్లాడాలి. టైం అయింది. స్పీకర్ సార్ నిజంగా అధ్యక్ష, తెలంగాణ శాసనసభ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే. ఈ సభ్యులు మాతృభూమికి ద్రోహం చేసుకుంటూ ఇతర ప్రభుత్వం చేసేదాన్ని సమర్థిస్తున్నారు అధ్యక్ష. వాట్ ఇస్ దట్ ఈస్ ఆర్గింగ్. జానారెడ్డి గారు ఏం మాట్లాడిండు, ఇతనే మాట్లాడుతున్నారు అధ్యక్ష, జస్టిఫై చేస్తున్నారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చేసే మోసాన్ని జస్టిఫై చేస్తున్నారు అందరూ. వాట్ ఆర్ యూ ఆర్గింగ్? ఏం ఆర్గ్యూ చేయాల్సుకున్నాను అధ్యక్ష? ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మీకు మాట్లాడాలండి టర్మ్లో అవకాశాలు ఇస్తామన్న తర్వాత ఈ టైంలో ఇంత ప్లేస్ కూర్చోండి. మినిస్టర్ ఫర్